చాలా స్పష్టంగా మేము కట్టుబడి ఉన్నాం, ఎన్డీఏతోటే ఉన్నాం. అదే సందర్భంలో వారి జాతీయ ప్రధాన కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు ఇట్ ఈస్ నాట్ అపీజ్మెంట్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్. ఆయన మాటలని చాలా తూకం వేసి మరీ చెప్పారు. సామాజిక న్యాయంలో భాగంగా వారికి రిజర్వేషన్లు, ఇదేమి వారి సంతుష్టీకరణ కాదు అని చాలా నిక్కచ్చిగా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఏ ఉద్దేశంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పారో, ఏ ఉద్దేశంతో అయితే పొత్తు కలిశారో, ప్రజలకు ఏమైతే చెప్పి కలిశారో వాటన్నిటినీ నెరవేర్చాలి, అవి అమలు జరపాలని మేము కూడా కోరుకుంటున్నాం. ప్రతిపక్షంగా మేము చెప్పేది కూడా అదే. మనం ఇచ్చిన మాటలు, ప్రజలకు మనం ఇచ్చిన మాటలు, పొత్తుకు ధర్మంలో మనం పాటించాల్సిన పద్ధతులు మనం పాటించాలి. ఎక్కడ దాకేందుకు మన రాష్ట్రంలో నిన్న జరిగిన ఒక దాడి విషయం తీసుకుంటే వర్మ గారు జనసేనకి సీటును త్యాగం చేసి మరీ పనిచేశారు. ఆయన మీద కూడా దాడి జరిగింది. రాష్ట్రంలో ఎవరైనా రాజ్యాంగాన్ని అమలు జరుపుతూ ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు జరపాలి తప్పితే నిన్నటి వరకు, ఈ రోజు ఉదయం వరకు జరిగిన అనేక రకాల దాడులు మీకు ఈ సందర్భంగా నేను ఒక మాట కూడా మీ ద్వారా వీక్షకులకి అట్లానే రాష్ట్ర ప్రజలకు కూడా, కార్యకర్తలకు కూడా ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి కార్యకర్తలారా, ఏ పార్టీ కార్యకర్త అయినా సరే, హలో చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు, ఏ పార్టీ కార్యకర్త అయినా సరే చెప్పండి. కొద్దిగా వీడియో కట్ అయిందండి, అది చూస్తున్నాను. హలో చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. నా వీడియో వస్తుందండి మీకు? వస్తుందండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, హారిజెంటల్గా పెట్టుకోండి, వర్టికల్గా ఉంది, హారిజెంటల్గా పెట్టుకోండి. ఇప్పుడు ఓకేనా? అంటే వాయిస్ ఓకేనండి, మీరు హారిజెంటల్గా పెట్టుకోండి, వర్టికల్గా ఉంది, ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకోండి. వీళ్ళు చేస్తారా? హలో, మీరు అది అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ పిలుస్తాను. ఒకసారి నేను సుజాత గారి దగ్గరికి వస్తాను. సుజాత గారు, వర్మ గారి మీద దాడి జరిగింది. ఈ దాడి మీద చాలా రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తప్పించుకున్నారు, ఆయన ఇబ్బంది లేదు, కానీ అసలు హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన వెనకాల గల కారణాలు ఏంటి? సుజాత గారు. సార్, పాదయాత్ర వెంకటేశ్వరరావు గారు అంటే ఇంత పెద్ద వయసు ఉన్న వ్యక్తి కూడా వారి పార్టీ నుంచి వచ్చిన రాంగ్ మెసేజ్ కావచ్చు, లేదంటే మరి వారికి అందిన సమాచారం తప్పు కావచ్చు, వారు ఎంత పచ్చి అబద్ధాలు మీడియా సాక్షిగా మాట్లాడుతుంటే చాలా బాధాకరంగా ఉందండి. ఇప్పటికైనా వారు తీరు మార్చుకుంటే బాగుంటుంది. అక్కడ జరిగింది ఏమిటో పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. అలాగే ఆయనకి ఒకవేళ ఇన్ఫర్మేషన్ లేకపోతే సమాచారం తెప్పించుకున్న తర్వాత మీడియాలో మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ప్రథమంగా అక్కడ జరిగింది, వర్మ గారి మీద దాడి చేసింది వైసీపీ కార్యకర్తలు అన్నది మనకి నిన్న మీడియాలో కూడా వార్తలు రావడం, అక్కడ లోకల్ గా ఎవరైతే పీపుల్ ఉన్నారో వారి దగ్గర నుంచి వచ్చిన సమాచారం ప్రకారం తెలిసింది. అంటే మొట్టికాయలు తినడం అలవాటు అయిపోయింది. వైసీపీ ప్రభుత్వం పదవిలోంచి దిగిపోయిన తర్వాత కూడా, ప్రభుత్వం నుండి దిగిపోయిన తర్వాత కూడా మళ్ళీ అవే మొట్టికాయలు వేయించుకోవడం అలవాటు అయిపోయిందో ఏమో మాకు అర్థం కావట్లేదు. కానీ మళ్ళీ అదే తీరు, ఇప్పటికైనా తీరు మార్చుకుంటే బాగుంటుంది. వాళ్ళ ఫెయిల్యూర్స్ కి రీజన్స్ ఏంటో, ఇటువంటి తప్పుడు వార్తలు, అబద్ధపు వార్తలు వండి మార్చడం మానేసి నిజాయితీగా పోరాడండి ప్రజల పక్షాన అని ఇప్పటికైనా మారుతారేమో అని మేము ఆశిస్తున్నాం. కానీ అదే తీరు మళ్ళా వాళ్ళు సోషల్ మీడియా విభాగం కొనసాగించడం నిజంగా విచారకరం అండి. వర్మ గారి మీద జన సైనికులు వర్మ గారిని గుండెల్లో పెట్టుకున్నారు. అలాగే వర్మ గారు జనసేనని తన చేత్తో పట్టుకుని నడిపించి విజయం తీరాలకి తీసుకెళ్లారు. ఇటువంటి అంటే గెలిచిన ఇటువంటి సంబరాలు చేసుకునే టైంలో వర్మ గారి మీద దాడి చేస్తారంటే చిన్న పిల్లోడు కూడా నమ్మడండి. చెట్టీలు వేసుకుని చిన్న పిల్లోడు కూడా నమ్మడు. ఇది పోనీ ఒకవేళ ఓటమి బాలైతే ఆయన మీద దాడి చేశారు అనుకుంటే ఒకవేళ కొంచెం నమ్మశక్యంగా ఉండదు. అలాంటిది ఇప్పుడు గెలిచిన టైంలో ఆయన మీద దాడి చేశారంటే ఎవరు నమ్మశక్యం కాదు. అది పూర్తిగా అబద్ధం. జన సైనికులు దాడి చేశారు అన్నది అక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే, ఆయన గెలిచిన తర్వాత అక్కడ సహకరించుకున్న తన క్యాడర్ కి అలాగే జన సైనికులకి వారందరికీ కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ముందుగానే ప్లాన్ చేసుకున్న వైసీపీ మూకలు ఆయన మీద దాడి చేయడం జరిగిందండి. దీని మీద పూర్తి ఆధారాలు